అత్యంత అనుకూలనామల సిద్ధరస్తో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రకం స్మరామి యత్ర యోగేశ్వర విష్ణాయ ప్రభార్థాతమద్ధరః శ్రీ విజయద్భూతే ధ్రువాణమమ సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణాయామకలయే శ్రీమన్మహాగణాధిపతి మహాపంచమే ప్రముఖస్యేన శ్రీ గంగా సమేత ఆలయ పునః ప్రతిష్ఠావసుయస్యేన శ్రీ నందేశ్వర బసవేశ్వర దేవతా ప్రతిష్టాపన మహోత్సవ శుభముహూర్తమస్తు శుభముహూర్తే శావధాన శుభలగ్నే శావధాన శ్రీ నందికేశ్వర బసవేశ్వర సావధాన. అలా గణపతికి అక్షుతలు వేసి 2 అక్షుతలు తీసి ఆ చెంబులో వేసుకోండి. ఆచరణ మాత్రం చెంబులోనే. అందులో ఓంకారాన్ని పుష్పంతో 3 సార్లు రాయండి. మీ ముందు పెట్టుకోండి. అలా మధ్యలో వినాయకుడు మధ్యలో ఉండాలి, చెంబు మధ్యలో ఉండాలి. ఇద్దరికి అందాలి. గణపతి కూడా గణపతి తోసి మధ్య పెట్టుకోండి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రాణానాం ఆచమ్య కేశవాయ స్వాహా. అలా వేసుకోండి. ఓం ప్రాణానాం ఆచమ్య కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. గోవిందాయ నమః. తద్ధర్మపత్నీన ఆచమ్యాన కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణుర్విష్ణుర్విష్ణుః. ఒక్కొక్క అక్షరం కింద గణపతికి పూజ చేస్తూ ఉండండి. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకరశనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మదోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కేశవానామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః పుంసాం సర్వతో క్షేమంకరం లాభస్తేషాం దేహస్తేషాం కులస్తేషాం ప్రాభవ కేశాం దేవరస్యామో హృదయస్థో ధనా